న్యూట్రలైజేషన్ సార్. ఇంకా pH, pH సార్. pH, pOH scales similarities. ఓకే, సూపర్. న్యూట్రలైజేషన్ ఎట్లా జరుగుతుంది, ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటి, పిహెచ్ స్కేల్ ఏంటి, పిఓహెచ్ ఏంటి, బేస్లో కూడా మనం పిఓహెచ్ తీసుకోకుండా పిహెచ్ ఎందుకు తీసుకుంటున్నాం, సాల్ట్స్ గురించి నేర్చుకున్నాం కదా మనం. సాల్ట్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి న్యూట్రలైజేషన్లో, ఒక సాల్ట్ని చూసి ఆ సాల్ట్ అనేది ఏ యాసిడ్ నుంచి ఫామ్ అయింది, ఏ బేస్ నుంచి ఫామ్ అయిందో చెప్పగలుగుతాం. అందరూ చెప్పగలుగుతారా? ఒక సాల్ట్ ఇస్తే అది ఏ యాసిడ్ నుంచి ఫామ్ అయింది, ఏ బేస్ నుంచి ఫామ్ అయిందో చెప్పగలుగుతారా మీరు ఇప్పుడు? లేదు బ్రో, సారీ, వినిపించట్లేదు. ఎవరది? లక్ష్మణ్ సార్, నా మధ్యలోనే లెఫ్ట్ అయిపోయాను సార్ నేను. సార్ బ్రో, నేను మధ్యలోనే వెళ్ళిపోయాను సార్ నేను. అర్థమవుతుంది. నేను జనరల్గా క్లాస్ని అడుగుతున్నా, క్లాస్ విన్న వాళ్ళని అడుగుతున్నా, క్లాస్ వినని వాళ్ళని కాదు. నిన్నే చెప్పా కదా నేను. మిగతా వాళ్ళందరికీ ఓకేనా? ఇప్పుడు ఒక సాల్ట్ ఇస్తే ఏ యాసిడ్ నుంచి వచ్చింది, ఏ బేస్ నుంచి వచ్చింది చెప్తారా మీరు? ఎస్ సార్. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. NaCl. నోట్బుక్ తీసి అందరు నోట్ చేసుకోండి, తర్వాత పిక్చర్ పెడతారు. కానీ ఫస్ట్ది NaCl, నెక్స్ట్ ఇది మీరే చెప్పండి ఒక సాల్ట్ ఎవరన్నా. NaNO3. ఓకే, NaNO3, సోడియం నైట్రేట్. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకు సాల్ట్ నేమ్ చెప్తున్నాను నేను, చెప్పండి ఒకసారి. ఏం చేయాలి సాల్ట్స్తో మీరు? యాసిడ్స్, బేసెస్. ఇది ఏ యాసిడ్ నుంచి ఫామ్ అయింది, ఏ బేస్ నుంచి ఫామ్ అయిందో రాయండి ఇక్కడ అట్లా. సెకండ్ది NaNO3, థర్డ్ది K2SO4. సూపర్, K2SO4. CH3COO Na, సోడియం ఎసిటేట్. నెక్స్ట్ది, లాస్ట్ అండ్ ఫైనల్ది చెప్పండి ఎవరన్నా. NH4Cl. NH4Cl. ఓకే, కొంచెం ఒక 2 minutes టైం తీసుకొని తర్వాత రాయండి ఏ యాసిడ్ నుంచి ఫామ్ అయింది, ఏ బేస్ నుంచి ఫామ్ అయింది. రాసుకున్నారా అందరూ? ఎస్ సార్. NaCl, NaNO3, K2SO4, CH3COO Na, NH4Cl. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? Yes bro. ఓకే, ఇది జస్ట్ నోట్ చేసుకోండి, నెక్స్ట్ దానికి వెళ్దాం, టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. సో బేసిక్ లెవెల్లో మనం నిన్న సాల్ట్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్లో ఇంట్రడక్షన్ లాగా కొంచెం చెప్పుకున్నాం. ఏంటది? స్ట్రాంగ్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్కి రియాక్షన్ జరిగితే మనకి ఫామ్ అయ్యే సాల్ట్ ఎట్లా ఉంటుంది? Neutral. న్యూట్రల్గా ఉంటుంది.
అండ్ స్ట్రాంగ్ యాసిడ్కి వీక్ బేస్కి రియాక్షన్ జరిపితే Acidic salt. ఎసిడిక్ సాల్ట్. అండ్ వీక్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్కి బేసిక్ సాల్ట్. అండ్ వీక్ యాసిడ్కి వీక్ బేస్కి రియాక్షన్ జరిపితే మనకు వచ్చే సాల్ట్స్ ఎలా ఉంటాయి? Buffers. అవి బఫర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. జనరల్గా రేంజ్ ఆఫ్ పిహెచ్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో దాంతో సంబంధం లేదు మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. స్ట్రాంగ్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్కి రియాక్షన్ జరిపితే వచ్చేది న్యూట్రల్ సాల్ట్ అన్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరన్నా? NaCl. HCl plus NaOH, sir. ఫస్ట్ది స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ న్యూట్రల్ సాల్ట్, అంతే కదా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్ట్రాంగ్ యాసిడ్ HCl ప్లస్ NaOH NaCl ప్లస్ H2O. సో NaCl అనేది ఏంటిది NaCl? Strong salts. న్యూట్రల్ సాల్ట్. ఓకేనా. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఎట్లాంటి సాల్ట్ వస్తుంది? ఎసిడిక్ సాల్ట్ వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. HCl స్ట్రాంగ్ యాసిడ్ HCl plus NH4OH. gives rise to NH4Cl plus H2O. సో NH4Cl అనేది ఎసిడిక్ సాల్ట్. నెక్స్ట్ దానికి వెళ్దాం. వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ గివ్స్ బేసిక్ సాల్ట్. ఓకేనా, బేసిక్ సాల్ట్ ప్లస్ H2O. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. H2CO3. H2CO3 కార్బోనిక్ యాసిడ్ ప్లస్ 2NaOH. strong base gives rise to Na2CO3. Sir, Na2CO3 plus 2H2O. H2. ఓకేనా. ఇక్కడ వరకు క్లియరా అందరికి? Yes, sir. Yes, sir. లక్ష్మణ్ ఉన్నావా బ్రో? లక్ష్మణ్ ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా. దాని గురించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఇక్కడ యాక్టివిటీ దీని గురించి ఉంది. కలెక్ట్ ద సాల్ట్ శాంపిల్స్ లైక్ సోడియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, సోడియం ఎసిటేట్. Sir, aluminum chloride, sir. అల్యూమినియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ సోడియం కార్బోనేట్. ఈ సాల్ట్స్ అన్నీ తీసుకోమన్నారు. ఓకేనా. మీరు ఒకసారి మీ నోట్స్లో ఇవి లిస్ట్ అవుట్ చేయండి. ఎట్లా అంటే టేబుల్ ఫామ్లో ఇట్లా కిందకి వరుసగా ఒకదాని కింద ఒకటి లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసి వాటి ఫార్ములాస్ రాయడానికి ట్రై చేయండి. నేను తర్వాత మళ్ళీ ఫార్ములాస్ చెప్తాను 1 minute. కరెక్టో కాదో చూడండి. వీటిని ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. ఓకేనా. తర్వాత మీరు నోట్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ నాకు కనిపించాలి.
రాసారా? Yes, sir. ఓకే, నాకు ఎవరన్నా కొంచెం హెల్ప్ చేయండి. ఫస్ట్ది ఏంటిది? సోడియం క్లోరైడ్ కదా, NaCl. Sir. ఫస్ట్ది NaCl. నెక్స్ట్ది అల్యూమినియం క్లోరైడ్. AlCl3 అంతేనా? AlCl3. థర్డ్ది Copper sulfate. CuSO4. ఫోర్త్ది Sodium acetate. CH3COONe. ఫిఫ్త్ది Ammonium chloride. NH4Cl. Sodium hydrogen carbonate. NaHCO3. Sodium carbonate. Na2CO3. ఇవే కదా 7. ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే వీటిని వాటర్లో డిజాల్వ్ చేసి pH పేపర్తో టెస్ట్ చేయాలంట. ఓకేనా? వీటి pH కనుక్కోవాలి ఫైనల్గా. pH కనుక్కున్న తర్వాత అవి ఏ యాసిడ్ నుంచి వచ్చినాయి, ఏ బేస్ నుంచి వచ్చినాయి మనం చెప్పాలి. ఓకేనా? సో pH మీరే చెప్పండి. NaClకి pH ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. AlCl3. సారీ, నాకు తెలియదు. AlCl3. అల్యూమినియం హైడ్రాక్సైడ్ వీక్ యాసిడ్ బేస్ చెప్పలేను. సో AlCl3 pH. అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్ అంట. HCl ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. సో ఫైనల్లీ AlCl3ని మనం వాటర్లో కలిపినప్పుడు pH అనేది <7 ఉంటుందంట. ఇక్కడ అట్లా ఇచ్చారు. <7 పెడదాం. కాపర్ సల్ఫేట్ ఆబ్వియస్లీ <7. and CH3COONe. చెప్పండి, మీరే చెప్పండి. CH3COONe <7 Greater than. గ్రేటర్ దెన్ 7 ఉంటుంది. ఎందుకో మళ్ళీ తెలుస్తుంది, ఆగండి ఒక్క నిమిషం. NH4Cl ఇప్పుడే మాట్లాడుకున్నాం. <7 ఎసిడిక్ సాల్ట్ అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇందాక మనం. ఎసిడిక్ సాల్ట్ అన్నాం కదా, అంటే <7 ఉంటుంది. అర్థమవుతుందా అందరికీ? Yes, sir. ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంటల్గా చేయాలి. ఇదేమి ఫిక్స్డ్ వాల్యూస్ మీ మైండ్లో తీయాల్సిన అవసరం లేదు. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇట్లా వస్తాయి వాల్యూస్. తర్వాత రియాక్షన్ చేయాలి. NaHCO3. NaHCO3 బేసిక్ greater than 7. Na2CO3 ఇది కూడా బేసిక్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగారు? ఏ యాసిడ్ నుంచి ఏ బేస్ నుంచి వచ్చినాయో మనం కనుక్కోవాలి అన్నారు. NaCl ఎక్కడి నుంచి వస్తుంది? NaOH HCl. HCl. నెక్స్ట్ది AlCl3. AlOH ఎన్ని టైమ్స్ ఉంటుంది? OH 3 times. 3 times ప్లస్ 3HCl. HCl. మనం నేను చెప్పుకున్నాం కాపర్ సల్ఫేట్ CuOH ట్వైస్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. CuO తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ CuO అన్న CuOH ట్వైస్ అన్న రెండు సేమ్. H2SO4. ఓకే, నెక్స్ట్ది ఇదేంటిది? ఎసిటిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్. NaOH ప్లస్ CH3 చెప్పండి.
COOH. NH4Cl, NH4OH, వీక్ బేస్ ప్లస్ HCl, స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి ఎసిడిక్ సాల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇది బేస్. ఇది దేని నుంచి వస్తుంది? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. NaOH. NaOH అను ఇంకా H2CO3. ఇది కూడా H2CO నుంచి వస్తుంది. ఒకసారి ఆలోచించండి మిగతా వాళ్ళు కూడా. Na2CO3 అప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, H2CO3 ప్లస్ NaOH అని. NaHCO3 అప్పుడు కూడా మీరు ఈ విషయంలో ఒకసారి ఏం చేస్తారంటే, మనం ఇదివరకు కాల్షియం గురించి డిస్కస్ చేసాం. అదేంటి? స్లేకల్ లైమ్ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ని పాస్ చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్కీగా కనబడుతుంది. ఏ కాంపౌండ్ వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుందా? నేనేం అడిగాను? CaOH ట్వైస్లో అంటే లైమ్ వాటర్లో మీరు కార్బన్ డైఆక్సైడ్ని పాస్ చేస్తే మీకు వచ్చే కాంపౌండ్ నేమ్ ఏంటి? కాల్షియం కార్బోనేట్ వస్తుంది. దాంట్లోనే ఇంకా వాటర్ పాస్ చేస్తే ఇంకా కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తూ ఉంటే కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్సెస్ రియాక్షన్స్ అంతే, డిఫరెన్స్ ఏం రాదు. జనరల్గా చెప్పాలంటే ఎక్సెస్ రియాక్షన్స్ జరిగితే ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. Na సో చెప్పండి, Na2CO3. ఫస్ట్ ఆఫ్ ఆల్ Na2CO3 మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మీకు క్లియర్గా అర్థమైందా నేనేం చెప్పాను కాల్షియం కార్బోనేట్ గురించి? CaOH ట్వైస్ ఉంది కదా, దీని పేరేంటి? దీనికి నేమ్స్ ఉన్నాయి కొన్ని. ఏంటవి? కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే. ఇంకా స్లేకిల్ లైమ్. ఇంకా లైమ్ స్టోన్. లైమ్ వాటర్. ఓకేనా? సో దీని గుండా మనం కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే ఏమొస్తుంది? CaCO3 వస్తుంది. ఇప్పుడు CaCO3 ప్లస్ H2O గుండా మనం ఇంకా కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తున్నాం అనుకోండి, వాటర్తో కలిసి ఉంది. ఇప్పుడు దీంట్లో ఈ రియాక్షన్ జరిగి ఏమవుతుంది? HCO3 ట్వైస్. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం కార్బోనేట్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. NaOH ప్లస్ CO2తో రియాక్షన్ రాయండి. ఒకసారి చెప్పండి క్లియర్. ఎవరది మైక్ ఆన్ చేసుకుని అందుకే వదిలేస్తారు? CO2తో కూడా రియాక్షన్ ఉంది కదా, నిన్న చెప్పాను కదా. NaOH ప్లస్ CO2.
2NaOH plus CO2 Na2CO3 Na2CO3 plus H2O H2. ఓకే, బ్యాలెన్స్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. NaOH plus CO2 gives rise to Na2CO3 plus H2O. బ్యాలెన్స్ అయిందా లేదా? సార్ హలో, ఉన్నారా అసలు? మిగతా ఏంటి పరిస్థితి? చిన్నగా ఎగ్జిట్ అయిపోతున్నారు ఏంటి? అర్థమవుతుందా మీకు అసలు? అబ్దుల్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆదిత్య, అక్షిత, సార్ దినేష్, సార్ ఫాతిమా, కళ్యాణి, సార్ ఏంటి అర్థమవుతుందా మీకు? NaOH plus CO2 give Na2CO3 plus H2O. ఇది బ్యాలెన్స్, ఓకేనా? సో సేమ్ ఇలానే దీని గుండా ఇంకా CO2 పాస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సేమ్ NaHCO3 వస్తుంది అంతే, ఓకేనా? NaHCO3 2 NaHCO3లు వస్తాయి అంతే, ఇవన్నీ కలిసి. ఇది బ్యాలెన్స్ అయిందో లేదో చూడండి ఇంతవరకు. ఒక్కసారి చూసి చెప్పండి. బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు? ఇటువైపు ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇటువైపు ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఎన్ని Naలు ఉన్నాయి చెప్పండి? 2. 2. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని Hలు ఉన్నాయి? హైడ్రోజన్స్. 2 ఇక్కడ కూడా 2 ఉన్నాయి చూడండి. 2 NaHCO3 కదా, 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 5 కార్బన్లు 2 కార్బన్స్. కార్బన్ 2 సార్. ఎన్ని ఆక్సిజన్? ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఆక్సిజన్ 4 5 6. ఇక్కడ ఎన్ని? 6 ఉన్నాయి. 2 into 3 6. సో బ్యాలెన్స్ అయింది. ఇట్లా మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది ఫామ్ అయింది ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేసినప్పుడు. అసలు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ రాశారు, ఇందాక రియాక్షన్లోనేమో H2CO3 రాశారు. ఈ రెండింటికి ఏదన్నా రిలేషన్ ఉందా? ఇక్కడ H2CO3 రాశారు కదా ఇందాక, ఇప్పుడేమో కార్బన్ డైఆక్సైడ్ రాశారు. H2CO3కి CO2కి ఏదన్నా రిలేషన్ ఉందా? చెప్పాలి కొంచెం ఫాస్ట్గా. సార్ ఏంటి? సార్ H2Oలో CO2 మిక్స్ అయితే H2CO3. ఓకే, H2Oలో CO2 కలిపితే H2CO3 వస్తుంది. వేదశ్రీ ఉన్నావా అసలు? ఎస్ సార్. అసలు మరి మాటలు వినిపించట్లేదు ఏంటి? మాట్లాడుతున్నాను సార్. ఓకే, హరిత? చెప్తున్నాను సార్ ఆన్సర్స్. ఓకే ఓకే ఓకే. రేవతి? రేవతి లెఫ్ట్ ద మీటింగ్ అంట. ఇంకొంచెం సీరియస్గా చెప్తా లెసన్. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా మనకి. వాళ్ళు ఇచ్చిన ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసాం కదా. ఏ యాసిడ్స్ నుంచి ఏ బేసెస్ నుంచి మనం సాల్ట్స్ని ఫామ్ చేసామో కనుక్కున్నాము, వాటి pHలు కనుక్కున్నాము, అవి ఎసిడిక్ సాల్ట్సా బేసిక్ సాల్ట్సా అనేది కనుక్కున్నాం. అర్థమవుతుంది కదా. pH <7 ఉంటేనేమో ఏ సాల్ట్ అవుతుంది? అది ఎసిడిక్ సాల్ట్ అవుతుంది. pH = 7 ఉంటే న్యూట్రల్, అండ్ pH <7 ఉంటే బేసిక్. సో ఇది కూడా రాద్దాం ఫైనల్గా. NaOH + H2CO3 అని రాయొచ్చు, CO2 అని రాయొచ్చు, ఏం కాదు.
CO2 అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడా మెటాలిక్ ఆక్సైడా? non-metallic oxide. నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఏ నేచర్లో ఉంటాయి? Acidic. ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. సో ఇది బేస్, ఇది యాసిడ్. ఓకేనా? సేమ్ ఇదే బేస్ ఇదే యాసిడ్తో ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది, అయ్యో రివర్స్ రాశాను, కొంచెం చూసుకోండి. ఓకేనా? ఇక్కడ హెచ్ పెట్టేసి ఇక్కడ 2 పెట్టేసి ఇది ఈక్వేషన్స్. ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా చెప్పండి. Salts of strong acid and strong base are neutral and pH value is 7. Salts of strong acid and weak base, pH value will be less than 7. Then salt of strong base and weak acid, pH value etla untundi? pH more than 7. What do you say about salts of both weak acid and weak base? Buffers అని చెప్పుకున్నాం కదా. ఇన్ సచ్ కేస్ pH డిపెండ్స్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అంట. ఇది చుట్టూ ఉన్న సిచ్యువేషన్ని బట్టి వాటి రిలేటివ్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా డీప్ కాన్సెప్ట్, ఏదో చెప్పాలని చెప్పట్లేదు, డీప్ కాన్సెప్ట్. మీరు ఇంటర్లో చెప్తారు మీకు, బైపీసీ తీసుకున్నా ఎంపీసీ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అంటే ఏంటి? NaCl. ఏంది అట్లా నిద్రపోతున్నారు మీరు? కొంచెం స్పీడ్గా చెప్తాను, ఇంకా నుంచి కాన్సన్ట్రేట్ చేయండి. కామన్ సాల్ట్ అంటే NaCl, సోడియం క్లోరైడ్. ఓకే, సాల్ట్స్ ఆర్ ద అయానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై న్యూట్రలైజేషన్ ఆఫ్ యాసిడ్ విత్ బేస్. యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయిన అయానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సాల్ట్స్ అంటాం. జనరల్గా చెప్పుకోవాలంటే సాల్ట్స్ అనేవి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. జనరల్గా కాదు, ఎప్పుడైనా కూడా సాల్ట్స్ అనేవి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. వాటికి వేరే ఛార్జ్ ఏది ఉండదు. ఓకేనా? న్యూట్రల్ కాంపౌండే కదా సాల్ట్ అనేది. అది స్ప్లిట్ అయిపోతే పాజిటివ్ అయాన్ లాగా నెగిటివ్ అయాన్ లాగా మారుతుంది. కానీ స్ప్లిట్ అవ్వకుండా కలిసి ఉన్నప్పుడు సాల్ట్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. There are number of salts, but sodium chloride is the most common among them. చాలా సాల్ట్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడే మనం మాట్లాడుకున్నవి ఒక 8-9 దాకా మాట్లాడుకున్నాం నిన్నటి నుంచి సాల్ట్స్ గురించి. బట్ మోస్ట్ కామన్ సాల్ట్ ఏంటి అంటే సోడియం క్లోరైడ్. కాబట్టి దాని పేరే కామన్ సాల్ట్ అని పెట్టేశారు. సో దాన్ని టేబుల్ సాల్ట్ అని కూడా అంటారు. ఎందుకంటారంటే సోడియం క్లోరైడ్ని మనం ఫుడ్లో కూడా వాడుతూ ఉంటాం, కాబట్టి దాన్ని మనం టేబుల్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటాం. సీ వాటర్ కంటైన్స్ మెనీ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. సీ వాటర్లో ఓన్లీ సోడియం క్లోరైడ్ ఉండదు. సీ వాటర్లో చాలా సాల్ట్స్ డిజాల్వ్ అయ్యి ఉంటాయి. సోడియం క్లోరైడ్ ఈస్ ద ప్రిడామినెంట్ కాంపోనెంట్ అండ్ ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ దీస్ సాల్ట్స్. సోడియం క్లోరైడ్ అనేది మ్యాక్సిమం క్వాంటిటీలో ఉంటుందంట. అర్థమవుతుందా చెప్తుంది? సీ వాటర్లో ఓన్లీ ఒక సాల్ట్ డిజాల్వ్ అయి ఉంటుందా, చాలా సాల్ట్ డిజాల్వ్ అయి ఉంటాయా? చాలా సాల్ట్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. వాటిలో ప్రిడామినెంట్గా ఉండే సాల్ట్ ఏంటి? సోడియం క్లోరైడ్. NaCl. డిపాజిట్స్ ఆఫ్ సాలిడ్ సాల్ట్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ సోడియం క్లోరైడ్ అనేది కేవలం ఓషన్స్లో సీ వాటర్లో ఉండటమే కాదు, కొన్ని చోట్ల మైన్స్ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం గోల్డ్ ఎట్లయితే తీస్తాము భూమిలో నుంచి, అట్లనే భూమిలోని డిపాజిట్స్ అనేవి ఉంటాయి సోడియం క్లోరైడ్ని. దీస్ డిపాజిట్స్ ఆఫ్ లార్జ్ క్రిస్టల్స్ ఆర్ ఆఫెన్ బ్రౌన్ డ్యూ టు ఇంప్యూరిటీస్. ఈ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో సోడియం క్లోరైడ్ డిపాజిట్స్, ఇవి బ్రౌన్గా ఉంటాయి. మామూలుగా మనకి మైన్స్లో దొరికేవి బ్రౌన్గా ఉంటాయి. ఎందుకు బ్రౌన్గా ఉంటాయి? మట్టిలో ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఆ ఇంప్యూరిటీస్ వల్ల బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది సాల్ట్. కాబట్టి దీని పేరు రాక్ సాల్ట్ అంటూ ఉంటారు. ఓకేనా?
రాక్ సాల్ట్ గుర్తుపెట్టుకోండి. బెడ్స్ ఆఫ్ రాక్ సాల్ట్ వర్ ఫార్మ్డ్ వెన్ సీస్ ఆఫ్ బైగాన్ ఏజెస్ డ్రైడ్ అప్. అసలు ఈ సాల్ట్ ఎట్లా ఫామ్ అయ్యి ఉండిద్ది అంటారు, భూమిలోకి ఎట్లా వచ్చిందంటారు? జనరల్గా ఓషన్స్లో ఉంటుంది కదా, భూమిలోకి ఎట్లా వచ్చిందంటారు? ఒకసారి ఇమాజిన్ చేయండి, క్రియేట్ చేయండి స్టోరీ. ఏం లేదు, ఇదివరకు ప్రపంచం అంతా ఫుల్ వాటర్ ఉండేది, ఓన్లీ ఒక ల్యాండ్ మాసే ఉండేది. మీకు తెలుసా ఈ స్టోరీ అంతా? ఇప్పుడు 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, తెలుసా మీకు ఇదంతా? ఇదివరకు వరల్డ్ మొత్తం మీద ఒక పెద్ద సీ ఉండేది, ఓన్లీ ఒక్క ల్యాండ్ మాసే ఉండేది. డ్రా చేసి చూపిస్తాను. ఇది ల్యాండ్, ఇదేమో వాటర్. తర్వాత ఇది స్ప్లిట్ అవ్వటం మొదలుపెట్టింది, ఇక్కడ ఒక సీ ఫామ్ అయింది. ఇండియా అనేది ఎట్లా ఫామ్ అయిందంటే ఈ పీస్లో నుంచి ఒక పీస్ వచ్చి ఈ పీస్లో కలిసింది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ నుంచి ఒక పీస్ ఇరిగిపోయి వచ్చి ఈ పీస్లో కలిస్తే ఇక్కడ హిమాలయాలు ఫామ్ అవుతాయి. ఎందుకు? ఈ రెండు గుద్దుకుంటాయి కదా, ఆ ఫోర్స్కి ఎత్తుకి లెగుస్తాయి హిమాలయాస్. అర్థమైందా? ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న వాటర్ అంతా ఏమైతే ఉంటాయో ఆ వాటర్ అంతా ఆ ఫోర్స్లో ట్యాప్ అయిపోయి కొన్నాళ్ళకి ఆవిరైపోతుంది కదా వాటర్. ఎస్ ఆర్ నో? Yes, sir. వాటర్ Yes, sir. ఆవిరైపోతే ఆఖరికి మనకు మిగిలేది ఏంటి? సాల్ట్, అంతే కదా. సో అది సాయిల్లో ఇంకట్లా ఉండిపోద్ది. సాయిల్లో కూడా ఏదో పౌడర్ లాగా ఉండదు, పెద్ద పెద్ద క్రిస్టల్స్ లాగా, పెద్ద సముద్రం అది. జస్ట్ ఏదో 1 లీటర్ 2 లీటర్స్ వాటర్ ట్రాప్ అవ్వటం కాదు. ఇక్కడ పెద్ద సీస్ అనేవి ఎండిపోతాయి, పెద్ద సీస్ అనేవి డ్రై అప్ అయిపోయి ఉంటాయి. కాబట్టి చాలా పెద్ద పెద్ద లార్జ్ క్రిస్టల్స్, అంటే మనం తినే సాల్ట్ చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి దాంట్లో. మనం జాగ్రత్తగా చూస్తే కానీ అర్థం కాదు. చిన్న క్రిస్టల్స్, ఇంత చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి దాంట్లో. బట్ పెద్ద పెద్ద బ్లాక్స్ కూడా మీరు చూసే ఉంటారు, ఇంత బ్లాక్స్ అన్న చూసి ఉంటారు కనీసం. కల్లుప్పు అంటూ ఉంటారు, మీకు తెలుసో తెలీదో? కల్లుప్పు అంటూ ఉంటారు. అలాంటివి పెద్ద బ్లాక్స్ ఉంటాయి ఆ డ్రై అప్ అయిపోవటం వల్ల. ఓకేనా? సో అట్లా ఫామ్ అయినాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది రాక్ సాల్ట్ ఈస్ మైండ్ లైక్ కోల్. మన కోల్ ఎట్లయితే మైనింగ్ చేస్తారో అట్లానే రాక్ సాల్ట్ని కూడా మైనింగ్ చేస్తారంట. ఓకేనా? ఓకే. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ మీరు వినే ఉంటారు. పింక్ సాల్ట్ అని విన్నారా? హిమాలయన్ పింక్ సాల్ట్ ఎవరన్నా? మీరు వాడతారు కూడా? హలో, వినిపించలేదా? మీ దగ్గర మైక్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. రోజు బాగానే ఉంటుంది, ఈరోజు బాగా సౌండ్ వస్తుంది. సో హిమాలయన్ పింక్ సాల్ట్. ఈ పింక్ సాల్ట్ అనేది మనకి ఈ సోడియం క్లోరైడ్ హిమాలయాస్లో సేమ్ ప్రాసెస్లో డిపాజిట్ అవ్వటం వల్ల అది పింక్ కలర్లో ఉంటుంది. దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల అన్నిట్లో ఉండేది సేమే. ఓకే. నెక్స్ట్ ఇది కామన్ సాల్ట్, ఏ రా మెటీరియల్ ఫర్ కెమికల్స్. ఈ కామన్ సాల్ట్ నుంచి మనం చాలా కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఆ ప్రాసెస్ ఏంటో కొంచెం షార్ట్గా బ్రీఫ్గా చూసుకుందాం అక్కడ. ద కామన్ సాల్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ వేరియస్ మెటీరియల్స్ ఆఫ్ డైలీ యూస్ such as sodium hydroxide, baking soda, washing soda, bleaching powder and many more. Let us see how one substance is used for making all these different substances. కామన్ సాల్ట్ అనేది చాలా సబ్స్టెన్సెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక రా మెటీరియల్ అంట. ఓకేనా? ఇప్పుడు డైలీ యూజ్లో వాడే సోడియం హైడ్రాక్సైడ్ మనము ఇళ్లలో వాడపోయినా ఫ్యాక్టరీస్లో వీటిలో చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా చెప్పండి ఒకసారి. అసలు కొంచెం అలర్ట్ అవ్వండి, ఈజీగా అర్థమైపోతుంది మీరు నిద్రపోతున్నారని. కొంచెం అందరూ అలర్ట్ అవ్వండి ఒకసారి. హలో హలో చెప్పండి ఒకసారి అందరూ. హలో
Hello, sir. Hello, sir. ఓకే. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్లో ఇట్లా వాడుతూ ఉంటాం. బేకింగ్ సోడా అంటే ఇంట్లో వాడతాం. ఎవరన్నా నిన్న వెళ్ళి టేస్ట్ చూసారా బేకింగ్ సోడా? ఎనీవన్ బేకింగ్ సోడా టేస్ట్ చూసారా నిన్న క్లాస్ అయిపోయినాక? No, sir. No, sir. ఏ టేస్ట్ వచ్చింది? లేదన్నారు సార్. ఎలా ఉంది? పుల్లగా ఉంది సార్. పుల్లగా ఉందా? సార్ నాకైతే టేస్ట్లెస్ అనిపించింది. ఓకే, టేస్ట్లెస్ అనే అనిపించింది నాకు కూడా. ఓకేనా. వాషింగ్ సోడా, ఇది ఆబ్వియస్లీ వాషింగ్ సోడా మీరు టేస్ట్ చూడండి, ఆబ్వియస్లీ చేదుగా ఉండిద్ది. ఓకేనా. వాషింగ్ సోడా ఆబ్వియస్లీ చేదుగా ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్ తెలుసు కదా, ఇవన్నీ మన జనరల్గా వాడేది. వాషింగ్ సోడా మీరు ఇంట్లో వాడినా వాడకపోయినా జనరల్గా అందరూ వాడుతూనే ఉంటారు. మీ సర్ఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాషింగ్ సోడా కూడా ఉంటుంది ఎంతో కొంత. బ్లీచింగ్ పౌడర్ అంటే క్లీన్ చేయడానికి వాటికి చాలాసార్లు వాడుతూ ఉంటారు. ఓకే. సో ఇవన్నీ కూడా మనం కామన్ సాల్ట్ నుంచి తయారు చేస్తూ ఉంటాం. హౌ ఈజ్ దట్ పాసిబుల్? ఇన్ని సబ్స్టెన్సెస్ని ఒక సింగిల్ సబ్స్టెన్స్ నుంచి ఎట్లా తయారు చేస్తాం అది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది సోడియం హైడ్రాక్సైడ్ని ఎట్లా తయారు చేస్తాం చూద్దాం. When electricity is passed through an aqueous solution of sodium chloride called brine, it decomposes to form sodium hydroxide. This process is called chlor-alkali process because of products formed chlor for chlorine and alkali for sodium hydroxide. అబ్బా, ఇంత పెద్ద కాన్సెప్ట్ని ఒక 2 లైన్లలో ఇచ్చారు. ఇంత గ్రేటో చూడండి టెక్స్ట్ బుక్స్ రాసేవాళ్ళు. ఇది కొంచెం క్లియర్గా చెప్తున్నాను. ఏం లేదు, ఒక టబ్ ఉంటుంది. సింపుల్గా చెప్తున్నా, ఒక టబ్ ఉంటుంది. దీంట్లో ఏం వేస్తారంటే ఫస్ట్ సాల్ట్ వేసి, ఏం సాల్ట్ ఇది? ఈ సాల్ట్ పేరేంటి? సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ నుంచి NaCl. క్రియేట్ చేస్తున్నాం. సో సోడియం క్లోరైడ్ వేసి దాంట్లో ఏం వేస్తారు? వాటర్ వేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఒకటి పెట్టి మిక్స్ చేస్తారు. అంతేనా? మిక్స్ చేస్తే ఫైనల్గా ఏమవుతుంది? ఏం ఫామ్ అవుతుంది? ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా, కరిగిపోతుంది కదా సాల్ట్ వాటర్లో. సో వీటిని ఏమంటాం ఇప్పుడు మనం? NaCl సొల్యూషన్ అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటి అంటే బ్రైన్ సొల్యూషన్. అర్థమైందా ఇక్కడ వరకు అందరికీ? ఫస్ట్ సాల్ట్లో మనం ఏం చేసాం? వాటర్ పోసాము, దానివల్ల మిక్స్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ ఫామ్ అయింది. దాన్ని NaCl సొల్యూషన్, సోడియం క్లోరైడ్ సొల్యూషన్, లేదా దానికి ఇంకో పేరు ఏంటంటే బ్రైన్ సొల్యూషన్ అంటూ ఉంటాం. దీని గుండా ఇప్పుడు ఏం చేస్తారంటే 2 ఎలక్ట్రోడ్స్ పెట్టండి. దీంట్లో ఎలక్ట్రోడ్స్ పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి ఒక ప్లగ్ కనెక్ట్ చేస్తారు. అంతే కదా. కనెక్ట్ చేస్తే ఏమవుతుందంట? ఒక చోట ఏమో ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఏమో NaOH ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక ఎలక్ట్రోడ్ దగ్గర NaOH ఫామ్ అవుతుంది. ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర ఏమవుతుందంటే క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. గ్యాస్ అంటే బబుల్స్ రూపంలో ఉంటుంది కదా. Cl2 గ్యాస్ పేరు క్లోరిన్ గ్యాస్. NaOH అనేది ఆల్కలి, ఒక ఆల్కలి అంటే వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. నేను ఇట్లా చూపించా కానీ చూపించడానికి ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు NaOH మీకు ఇక్కడ కనిపించదు అసలు. ఇంకా అర్థమవుతుందా? వాటర్లోనే మిక్స్ అయిపోతుంది. ఉన్న సోడియం క్లోరైడ్ అంతా NaOH లాగా Cl2 లాగా మారిపోతూ ఉంటుంది. ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఏమో Cl2 రిలీజ్ అవుతుంది, ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర ఏమో NaOH ఫామ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? NaOH అనేది ఆల్కలీనా ఓన్లీ బేసా? ఆల్కలి. ఆల్కలి అంటే అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో క్లోరిన్ ఆల్కలి ఇది 2 రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ని క్లోర్ ఆల్కలి ప్రాసెస్ అని కూడా అంటారు. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు అందరికీ? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? No, sir.
No, sir. No, sir. ఓకే, ఇంకోటి కూడా రిలీజ్ అవుతుందంట, H2 గ్యాస్ కూడా రిలీజ్ అవుతుందంట. ఓకేనా, ఇదే ప్రాసెస్లో H2 గ్యాస్ కూడా రిలీజ్ అవుతుందంట ఎట్ క్యాథోడ్. అంటే ఒక దాని దగ్గర, ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఏమో క్లోరిన్ రిలీజ్ అవుతుంది, ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర ఏమో హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇదంతా మీరంతా గుర్తుపెట్టుకోవద్దు. జస్ట్ ఏం చేశారు, ఒక బౌల్లో సోడియం క్లోరైడ్ సొల్యూషన్ వేశారు, బ్రైన్ సొల్యూషన్ వేశారు, ఎలక్ట్రిసిటీ పాస్ చేశారు. మీకు వచ్చే రిజల్ట్ ఏంటి, మీకు ఏమేమి కాంపౌండ్స్ వస్తాయి? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, క్లోరిన్ గ్యాస్ వస్తుంది, NaOH వస్తుంది. మెయిన్ కాంపోనెంట్ NaOH. ఓకేనా, అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. బ్రైన్ సొల్యూషన్లో ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఈ మూడు వస్తాయి. వీటి యూజెస్ చెప్తున్నారు ఈ డయాగ్రామ్లో. ఫ్యూయల్స్, మార్గరైన్, అమోనియా ఫర్ ఫర్టిలైజర్స్. వాటర్ ట్రీట్మెంట్, Cl2ని వాటర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు, తెలుసు కదా మీకు. క్లోరినేటెడ్ వాటర్ అంటారు, మీరు చదువుకుంటారేమో ఫ్యూచర్లో దాని గురించి. స్విమ్మింగ్ పూల్స్లో కూడా వాటర్ ప్యూరిఫికేషన్ కోసం వాడతారు. PVC పైప్స్ చేయడానికి వాడతారు, డిస్ఇన్ఫెక్టెంట్స్ చేయడానికి వాడతారు, CFCs క్లోరోఫ్లోరోకార్బన్స్ చేయడానికి వాడతారు, పెస్టిసైడ్స్ పురుగు మందులు తయారు చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఇది NaOH. ఇది మెటల్స్లో ఉన్న ఆయిల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో, మనకి మైనింగ్ చేసేటప్పుడు ఆయిల్ కాంపోనెంట్స్, గ్రీజ్ వస్తుంది కదా, దాన్ని తీసేయడానికి వాడతారు. సోప్స్, డిటర్జెంట్స్ తయారు చేయడంలో వాడతారు, పేపర్ మేకింగ్లో వాడతారు, ఆర్టిఫిషియల్ ఫైబర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి ఎవరన్నా. 10th క్లాస్ పీపుల్. ఆర్టిఫిషియల్ ఫైబర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. నైలాన్, Synthetic. వూల్. ఆర్టిఫిషియల్ ఫైబర్. నైలాన్, పాలిస్టర్. ఓకేనా, సో వీటి తయారీలో కూడా వాడతారంట. ఓకేనా, నెక్స్ట్ది ఈ హైడ్రోజన్, క్లోరిన్ ఈ రెండింటిని కలిపి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు చేస్తారంట. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూజెస్ ఏంటి, స్టీల్ని క్లీన్ చేస్తారంట హైడ్రోక్లోరిక్ యాసిడ్తో. అమోనియం క్లోరైడ్ అనే సాల్ట్ని తయారు చేస్తారు, మెడిసిన్స్ తయారు చేస్తారు, కాస్మెటిక్స్ కూడా తయారు చేస్తారంట హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి. అలా ఎలా తయారు చేస్తారో మరి. నెక్స్ట్ది బ్లీచింగ్ పౌడర్ అన్న, బ్లీచ్ అన్న ఒకటే, ఏం లేదు. బ్లీచ్ అన్న, బ్లీచింగ్ పౌడర్ అన్న నియర్లీ సేమ్. CaOCl2 దాని ఫార్ములా CaOCl2. హౌస్ హోల్డ్ బ్లీచెస్, ఇంట్లో వాడే బ్లీచింగ్ పౌడరు. ఫ్యాబ్రిక్ని బ్లీచ్ చేయడానికి వాడతారు. అంటే మరకలు అవుతాయి కదా జనరల్గా, వైట్ కలర్ క్లాత్కి ఏదైనా మరకలు అయితే ఆ మరకని మొత్తాన్ని తీసేయడానికి ఈ CaOCl2ని వాడవచ్చు అంట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్, వాటి వల్ల యూజెస్ ఏంటో చెప్తారు. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక బేసిక్ అండర్స్టాండ్ దేనికి వాడతారు అనేది. ఓకేనా, క్లియరా ఇక్కడ వరకు అందరికీ? సో క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో రియాక్షన్ ఏంటంటే ఇదంట, 2NaCl + 2H2O గివ్స్ 2NaOH + Cl2 + H2. ఇది మాత్రం బాగా గుర్తుండాలి. ఓకేనా, క్లోరిన్ గ్యాస్ ఈస్ గివెన్ ఆఫ్ ఎట్ ద యానోడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఎట్ ద క్యాథోడ్. క్లోరిన్ గ్యాస్ అనేది ఒక ఎలక్ట్రోడ్ దగ్గర వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఆపోజిట్ ఎలక్ట్రోడ్ దగ్గర వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈస్ ఫార్మ్డ్ నియర్ ద క్యాథోడ్. సోడియం హైడ్రాక్సైడ్ కూడా క్యాథోడ్ దగ్గరే వస్తుంది. చూడండి, క్లోరిన్ అనేది జనరల్గా నెగిటివ్ కదా, ఇక్కడ నెగిటివ్ అయాన్, ఇక్కడ క్లోరైడ్, కాబట్టి పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వస్తుంది అది. యానోడ్ అనేది ఏంటి, పాజిటివ్ ఎలక్ట్రోడ్, తెలుసా మీకు? ఇది చెప్పలేదు ఇందాక నుంచి, నేను చెప్పట్లేదు కదా, మర్చిపోయాను. యానోడ్ అంటే ఏంటి? పాజిటివ్ అంటే యానోడ్, పాజిటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటాము. ఓకే, మళ్ళీ చెప్తాను. నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం. ఓకేనా, క్లోరైడ్ అనేది నెగిటివ్ అయాన్ కదా,
క్లోరైడ్ అనేది నెగిటివ్ అయాన్. నెగిటివ్ అయాన్స్ ఎక్కడికి అట్రాక్ట్ అవుతాయి? పాజిటివ్ ఎలక్ట్రోడ్ మీదకి attract అవుతాయి. పాజిటివ్. సో ఇవన్నీ పాజిటివ్ ఎలక్ట్రోడ్ మీదకి అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసి Cl2 గ్యాస్ ఇక్కడ రిలీజ్ అవుతుంది అని చెప్తాను. ఇంతవరకు క్లియర్ కదా అందరికి? ఎస్ బ్రో. H ప్లస్ sir. H ప్లస్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్, Na ప్లస్ కూడా పాజిటివ్ని. ఈ పాజిటివ్స్ అన్ని ఎక్కడికి వస్తాయి? క్యాథోడ్కి వస్తాయి. కాబట్టి వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ H2 గ్యాస్, NaOH ఇవన్నీ క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. సింపుల్. ఓకే, నెక్స్ట్ మీకు చిన్న క్లారిఫికేషన్ ఇచ్చానా? నెగిటివ్ అయాన్స్ని ఏమంటాం? నెగిటివ్ అయాన్స్ని ఒక పేరు పెట్టి పిలుస్తాం, యానయాన్స్. పాజిటివ్ అయాన్స్ని క్యాటయాన్స్ అంటాం. ఇది చూడండి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడేమో పాజిటివ్ దాన్ని యానోడ్ అన్నాం, నెగిటివ్ దాన్ని క్యాథోడ్ అన్నాం ఎలక్ట్రోడ్స్ విషయంలో. కానీ ఇక్కడికి వస్తే నెగిటివ్ దాన్ని ఏమో యానియాన్ అంటున్నాం, పాజిటివ్ దాన్ని క్యాటయాన్ అంటున్నాం. ఇది మళ్ళీ నేను PDF పంపిస్తాను, మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. ఎలక్ట్రోడ్స్కి అయాన్స్కి రివర్స్. అయాన్స్కి మీకు ఈజీగా గుర్తుంటుంది, దీనికి రివర్సే ఎలక్ట్రోడ్స్కి మీరు రాయాలి. ఓకేనా? ఇది కొంచెం కన్ఫ్యూజింగే, మీరు తర్వాత చూడండి అర్థమైపోతుంది. The 3 products produced in this process are all useful. ఈ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయ్యే 3 products కూడా చాలా ఉపయోగంగానే ఉంటాయంట. ఫిగర్ షోస్ ద డిఫరెంట్ యూజెస్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్. ఇది వరకే క్లియర్ కదా NaOH ఎట్లా ఫామ్ అవుతుంది అనేది, క్లోర్ ఆల్కలీ ప్రాసెస్, ఈక్వేషన్. ఇక్కడ వరకు క్లియర్ అయ్యే ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉందా? చెప్పండి. No doubts. No doubts. బ్లీచింగ్ పౌడర్ అంట. You know that chlorine is produced during the electrolysis of aqueous sodium chloride. సోడియం క్లోరైడ్ని నీళ్ళలో కలిపితే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ వస్తుంది అన్నాము. దానికి ఇంకో పేరేంటి? బ్రైన్ సొల్యూషన్. దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే మనకి ఏమేమి వస్తున్నాయి? NaOH, Cl2 అండ్ H2. సో ఈ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడాన్ని మనం ఎలక్ట్రాలిసిస్ అంటాము. ఇట్లా ఎలక్ట్రిసిటీ పాస్ చేయడాన్ని మనం ఏమంటాము? ఎలక్ట్రాలిసిస్ అంటాము. ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. సో మనకేం అర్థమవుతుంది? బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఈ క్లోరిన్ గ్యాస్ని బ్లీచింగ్ పౌడర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్. Bleaching powder is represented by formula CaOCl2, though the actual composition is quite complex. It's చాలా కాంప్లెక్స్ నిజంగానే. ఇది కూడా మీరు ఫ్యూచర్లో చదువుకుంటారు. వీళ్ళు ఇక్కడ అనవసరంగా వీళ్ళు కాంప్లెక్స్ అని చెప్తారు. CaOCl2 ఫార్ములా ఇది అనుకుంటాము, కానీ ఇది కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్. కాకపోతే జస్ట్ మీరు ఇట్లా చదువుకోండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ రియాక్షన్, బ్యాలెన్స్డ్ రియాక్షన్ కనిపిస్తుంది. మీరు ఇట్లానే చదువుకోండి. CaOCl2 అనేది దేనికి ఫార్ములా? బ్లీచింగ్ పౌడర్కి ఫార్ములా. దీన్ని ఎట్లా తయారు చేస్తారో చూద్దాం. డ్రై స్లేక్డ్ లైమ్. మనకి CaOH ట్వైస్ అనగానే లిక్విడ్ ఫామ్లో గుర్తొస్తుందా మీకు? సాలిడ్ ఫామ్లో గుర్తొస్తుందా? లిక్విడ్. మనం ఇందాకే మాట్లాడుకున్నాం. CaOH ట్వైస్ అంటే ఏం నేమ్స్ పెట్టాం కొన్ని. ఏంటవి? లైమ్ వాటర్, స్లేక్డ్ లైమ్, ఇట్లా నేమ్స్ పెట్టాం. కాబట్టి మనకి అది లిక్విడ్ అనుకుంటాం, కానీ ఇక్కడ రియాక్షన్లో వాడాల్సింది ఏంటిది? డ్రైగా ఉండాలి. లైమ్ స్టోన్ వాడకూడదు. లైమ్ స్టోన్ ఫార్ములా ఏంటో తెలుసా మీకు? CaCO3 లైమ్ స్టోన్ ఫార్ములా. ఓకే, CaCO3 ఇస్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ కాదు ఇక్కడ వాడేది, CaOH ట్వైసే వాడాలి, కానీ డ్రైది వాడాలి. ఓకే, డ్రై స్లేక్డ్ లైమ్ వాడాలి. అంటే వాటర్, ఎక్సెస్ వాటర్ ఉండకూడదు అంటారు. అదే మీనింగ్ దీంట్లో. మీనింగ్ వేరే మీనింగ్ ఏం లేదు. CaOH ట్వైస్ ఎక్సెస్ వాటర్ ఉండకుండా చూసుకోవాలి అంతే.
ఎక్సెస్ వాటర్ ఉంటే రియాక్షన్ మారిపోయింది. సో COH twice plus Cl2 gives CaOCl2 plus H2O. రియాక్షన్ బ్యాలెన్స్డ్ అవుతుంది చూడండి. ఈ CaOCl2 అనేది ఏంటిది? బ్లీచింగ్ పౌడర్. ఓకే, సో దీని యూజెస్ చూద్దాం. ఇక్కడి వరకు క్లియరా మీకు? జస్ట్ ఏం లేదు, కాల్షియం హైడ్రాక్సైడ్, ఎక్సెస్ వాటర్ లేని నార్మల్ కాల్షియం హైడ్రాక్సైడ్ని మీరు తీసుకొని క్లోరిన్ గ్యాస్ని పాస్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ వాటరు వస్తాయి. ఓకేనా? బ్లీచింగ్ పౌడర్ యూజెస్ ఏంటి మీరు చెప్పండి? బ్లీచింగ్ పౌడర్ యూజెస్ ఏంటి? ప్యూరిఫైయింగ్ వాటర్. ఇయర్ ఫోన్స్లో వాడతారు. disinfectant. ఓకే, డిస్ఇన్ఫెక్టెంట్ లాగా జనరల్గా నేను చూసింది అయితే ఎక్కడన్నా పాచి పట్టుకుపోయి ఉంటే అక్కడ చల్లుతూ ఉంటారు. అండ్ ఎప్పుడన్నా ఎవరన్నా వస్తున్నారు అంటే రోడ్ల పక్కన చల్లుతూ ఉంటారు. బట్ ఈ కరోనా వచ్చిన తర్వాత ఎక్కడైతే కేసెస్ అక్కడ రోడ్ సైడ్స్లో వాళ్ళు చల్లుతూ ఉన్నారు బ్లీచింగ్ పౌడర్ని. ఓకే, మనకు తెలిసినవి అయితే ఇట్లా డిస్ఇన్ఫెక్టెంట్ లాగా ఎక్కువ వాడుతున్నాం మనం జనరల్గా. ఇంకా ఏం యూజెస్ ఉన్నాయో చూద్దాం. బ్లీచ్ అంటే ఏంటి అంటే కలర్ని పోగొడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లీచ్ అంటే ఏంటి అంటే ఒక కలర్ని పోగొడుతుంది. ఇట్ ఈస్ యూజ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ అండ్ ఫర్ బ్లీచింగ్ వాష్ క్లోత్స్ ఇన్ లాండ్రీ. సో బ్లీచ్ అంటే ఏంటి అంటే మరకల్ని, కలర్స్ని అసలు కలర్ లేకుండా చేస్తుంది బ్లీచ్ అనేది ఎప్పుడైనా కూడా. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో కాటన్, లెనిన్ ఇవి 2 ఫ్యాబ్రిక్స్. ఈ ఫ్యాబ్రిక్స్ నుంచి కలర్ని తీసేయడానికి వాడతారంట. అండ్ పేపర్, ఇప్పుడు వుడ్ పల్ప్ ఉంది, ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? వుడ్ పల్ప్ డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అంతే కదా వుడ్ పల్ప్ అనేది. వుడ్ పల్ప్ అంటే ఏంటి? ఈ పేపర్ తయారు చేయడానికి. పేపర్ తయారు చేస్తారు జనరల్గా. ఏం లేదు, సుబాబులు తెలుసా మీకు? జనరల్గా సుబాబులు అనేది ఏదన్నా తెలియదా మీకు? గ్రేట్ పీపుల్. వుడ్ పల్ప్ అంటే ఏం లేదు, చెక్క పల్ప్ అంటే ఒక చెట్టుని మెషిన్లో పెట్టి గ్రైండ్ చేసి వాటర్ పోస్తే ఏమొస్తుంది? ట్రీ జ్యూస్, వుడ్ జ్యూస్ అది. ఓకే, అది జనరల్లీ నియర్లీ డార్క్ గ్రీన్ లేదా బ్రౌన్ కలర్ దాకా వస్తుంది. ఓకే, కానీ మనకి పేపర్ దాని నుంచే తయారు చేస్తారు. బట్ పేపర్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. సో అక్కడున్న దాన్ని తీసేసి, దాంట్లో ఉన్న కలర్ని తీసేసి వైట్ కలర్ నుంచి తెప్పించడానికి ఎవరు ఉపయోగపడుతున్నారు? ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఉపయోగపడుతుంది. సో బ్లీచ్ కొండే ప్రాపర్టీ ఏంటి? కలర్ని తీసేస్తుంది. అండ్ ఇప్పుడు జనరల్గా మీరు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. రెడ్ కలర్ షర్ట్ ఉంది మీకు, ఈ రెడ్ కలర్ షర్ట్ని ఒక మరక పడింది. రెడ్ కలర్ షర్ట్ మీద ఒక మరక పడితే మీరు బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేయవచ్చా దాన్ని? నో సార్. ఎందుకు క్లీన్ చేయకూడదు సార్? చిరిగిపోద్ది సార్. చినిగిపోయిద్ది, అది ఓకే. ముందు ఏమైతే చెప్పండి. ముందు రెడ్ కలరే పోతుంది, రెడ్ కలర్ పోయి వైట్ షర్ట్ లాగా మారుతుంది. ఓకేనా? రెడ్ కలర్ పోయి వైట్ షర్ట్ లాగా మారుతుంది. సో అట్లా కలర్డ్ క్లాత్స్ని మనం బ్లీచింగ్ పౌడర్తో వాష్ చేయకూడదు. ఎట్లాంటి వాష్ చేస్తారు? మీరు ఎప్పుడన్నా ట్రైన్లో ట్రావెల్ చేశారా? ఏసీ కంపార్ట్మెంట్లో వైట్ కలర్ షీట్స్ ఇస్తారు చూసారు ఇదివరకు. సో అట్లాంటివి క్లీన్ చేయడానికి వాడతారు. ఒక్క మరక కూడా లేకుండా వైట్గా వచ్చేస్తాయి తర్వాత. ఓకే సార్ చెప్పండి. సార్ వైట్ షర్ట్ కి బ్లీచింగ్ అంటుకుంటే వైట్ షర్ట్ కూడా చిరిగిపోద్దా? అసలు నాకు చినిగిపోయిద్ది అనే విషయం తెలియదు. ఆ స్ట్రాంగ్నెస్కి మేబీ చినగొచ్చేమో అనుకున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే బ్లీచ్ చేయడానికి వాడతారు క్లాత్ని, అంతే. ఓకేనా? సార్ చినిగేది ఏ షర్ట్ అయినా చినిగిద్ది, ఏదైనా కాటన్ ఏదైనా సిల్కే కాబట్టి. అర్థమవుతుందా?
రెడ్ షర్ట్ చినిగి వైట్ షర్ట్ చినగకుండా ఉండదు కదా. ఇక్కడ కలర్ రిమూవ్ చేస్తుంది అనేది కాన్సెప్ట్ అంతే. యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు CaCl2 తెలుసా? CaCl2 పేరేంటి? CaCl2 కాల్షియం క్లోరైడ్. స్టేబుల్ కాంపౌండ్. కాల్షియం క్లోరైడ్ అనేది ఒక స్టేబుల్ కాంపౌండ్. దాంట్లో మధ్యలో ఆక్సిజన్ ఎట్లా పెట్టగలిగారు మనకు అసలు అర్థం కాదు. ఇది ఒక మ్యాజిక్. ఇది మీకు పెద్ద అయిన తర్వాత అర్థం అవుతుంది. సో ఇదంత స్టేబుల్ కాంపౌండ్ కాదు బ్లీచింగ్ పౌడర్ అనేది. ఈ ఆక్సిజన్ ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని చూస్తూ ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఇస్తుంది, దేన్నన్నా ఆక్సిడైజ్ చేస్తుంది ఇది. కాబట్టి కెమికల్ ఇండస్ట్రీస్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా దీన్ని వాడుతూ ఉంటారు. దాంతోపాటు మనకి జనరల్గా వాడేది ఏంటి అంటే డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్ టు మేక్ ఇట్ ఫ్రీ ఆఫ్ జర్మ్స్. డ్రింకింగ్ వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ని వాడతాము. యూజ్డ్ యాజ్ ఎ రియేజెంట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్. క్లోరోఫామ్ అని పేరు విన్నారా? చెప్పండి ఒకసారి. క్లోరోఫామ్ బ్రో విన్నాం బ్రో. చెప్పండి క్లోరోఫామ్ గురించి. తెలిసే ఉండాలి కదా మీకు. బ్రో మత్తు ఎక్కించిన వాట్సాప్. మూవీస్లో కర్చీఫ్ పెట్టగానే పడిపోతాయి చూసారు, క్లోరోఫామ్. ఓకే, అర్థమవుతుందా? మూవీస్లో అట్లా కర్చీఫ్ పెట్టగానే ఇట్లా పడిపోతారు చూడండి, దాన్ని క్లోరోఫామ్ అంటాము. ఆ క్లోరోఫామ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ వాడతారంట. ఓకే, ఈరోజు అయిపోతే బాగుంది. కనీసం 3 pages ఉంది, 10 minutes ఉన్నాయి మనకి. 30 minutes ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిది? బేకింగ్ సోడా ఈజ్ సమ్టైమ్స్ యాడెడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. అసలు బేకింగ్ సోడా మనం సొంతగా మాట్లాడేసుకుందాం. ఎందుకు వాడతాం చెప్పండి? ఎక్కడెక్కడ వాడతాం బేకింగ్ సోడా? దోశల్లో వాడతారా బేకింగ్ సోడా ఎవరన్నా? జనరల్లీ వాడతారా? ఎస్ ఆర్ నో అంతే. దోశల్లో వాడతారా? నో సార్. రైస్ లో వాడతారా? రైస్ No. వండేటప్పుడు. నో సార్. నో సార్. చికెన్ వండేటప్పుడు వాడతారా? బ్రో నో. ఎక్కడ వాడతాం? కేక్స్ లో వాడతాం జనరల్ గా. బ్రెడ్ ఇంట్లో ఎవరు చేయరు ఆబ్వియస్లీ. కేక్ చేసి ఉంటారు మీ ఇంట్లో. సో జనరల్ గా అట్లా కేక్ చేసేటప్పుడు వాడతారు అంతే. నా ఇంట్లో అయితే ఇంకెప్పుడు వాడరు బేకింగ్ పౌడర్. ఓకే, ఎందుకు బేకింగ్ పౌడర్ వాడతాము అంటే ఆ ఫ్లఫీనెస్ రావాలి కదా కేక్కి, మెత్తగా కేక్ రావాలి కాబట్టి బేకింగ్ పౌడర్ వాడతాం. ఓకేనా? సో ఎలా ఆ ఫ్లఫీనెస్ని ఇస్తుంది కేక్? ఆ బేకింగ్ పౌడర్ వల్ల టేస్ట్ ఉండదు, ఏమి ఉపయోగమేమి ఉండదు, వేరే ఉపయోగమే ఉండదు. ఇంకా టేస్ట్ కొంచెం మారిద్ది, అంత బాగా ఉండదు టేస్ట్ దానివల్ల. బట్ ఆ ఫ్లఫీనెస్ కోసం, కేవలం ఆ ఫ్లఫీనెస్ కోసమే వాడతాము. సో దాని ప్రాపర్టీ, ఎందుకు ఫ్లఫీనెస్ వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? సో బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి? బేకింగ్ సోడా అన్న బేకింగ్ పౌడర్ అన్న నియర్లీ సేమ్, పర్ఫెక్ట్లీ సేమ్ అంటలేదు, నియర్లీ సేమ్. బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి? NaHCO3. అది ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంటే NaCl + H2O + CO2 + NH3. మనం ఇట్లా ప్రిపేర్ చేయలేదు కదా. NaCl + H2O + CO2 + NH3 చేస్తే NH4Cl + NaHCO3 వస్తుందంట. అంటే మనం రాసిన కెమికల్ రియాక్షన్ ఇందాక కరెక్టే, కానీ రియల్ లైఫ్లో NaOHతో తయారు చేయరు. NaOH కంటే NaCl ఈజీగా దొరుకుతుంది కదా, కాబట్టి NaClతో తయారు చేస్తారంట. ఇది కెమికల్ రియాక్షన్. ఒకసారి చూడండి. NaHCO3 యొక్క pH వాల్యూ <7 ఉంటుందా, =7 ఉంటుందా, <7 ఉంటుందా? =7 ఉంటుందా? ఇందాకే కదా మాట్లాడుకుంది. <7 ఉంటుంది. <7 ఉంటుంది. బేసిక్ నేచర్లో ఉంటుంది. ఎందుకు? కార్బోనిక్ యాసిడ్ వీక్ యాసిడ్ నుంచి స్ట్రాంగ్ బేస్ నుంచి ఫామ్ అయింది కదా. అర్థమవుతుందా మీకు?
సార్ సో ఇదేంటిది బేసిక్ నేచర్లో ఉంటుంది. బేకింగ్ సోడా ఈజ్ ఎ మైల్డ్ నాన్ కరోజివ్ బేస్. నాన్ కరోజివ్ అంటే ఏంటి? కరోజివ్ అంటే మనం చెప్పుకున్నాం యాసిడ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు, తినేస్తాయి, కొరుక్కుపోతాయి, హ్యాండ్స్ కానీ మెటల్స్ కానీ కట్ వెళ్ళిపోతాయి, వాటిని కరోజివ్ సబ్స్టెన్సెస్ అంటాం. నాన్ కరోజివ్ అంటే అవి మనకి ఏం హామ్ చెయ్యవు, మైల్డ్గా ఉంటాయి. ఓకేనా? మైల్డ్ నాన్ కరోజివ్ బేస్ బేకింగ్ సోడా అనేది. అర్థమైందా మీనింగ్? మైల్డ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ కాదు అని అర్థం, వీక్ అని అర్థం. నాన్ కరోజివ్ అంటే మన బాడీకి ఏమాత్రం హామ్ చేయండి. ఓకేనా? ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్ డ్యూరింగ్ కుకింగ్. ఈ NaHCO3 అనేది బేకింగ్ సోడా అన్నారు, అవునా? NaHCO3 కేక్కి ఫ్లఫీనెస్ ఎట్లా ఇస్తుంది? ఈ రియాక్షన్ బట్టి చెప్తున్నారు. NaHCO3 మనం హీట్ చేసినప్పుడు Na2CO3 H2O అండ్ CO2 ఈ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అయింది అంటే అది గాల్లో కలిసిపోవాలి కదా, ఆబ్వియస్లీ. అదేం ట్రాప్ అయిపోయి ఉండదు కదా. ఆ గాల్లో కలిసిపోయేటప్పుడు అది రంధ్రాలు పెట్టుకొని వెళ్ళిపోయింది కేక్లో. ఓకేనా? అస్సలు రెస్పాండ్ అవ్వట్లా మీరు ఈరోజు, నిద్ర వస్తుంది క్లాస్ చెప్పాలి. ఓకే, చూద్దాం ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎట్లా పర్ఫామ్ చేస్తారో. చూసాం కదా ఆల్రెడీ గ్రేట్నెస్ అంతా, కొత్తగా చూడాల్సింది ఏముంది? సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ గ్యాస్ అనేది ఎస్కేప్ అవుతూ హోల్స్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ హోల్స్ వల్లే ఆ మెత్తదనం అనేది కేక్కి వస్తుంది. చాలా చిన్న చిన్న ఒక హోల్ 2 హోల్స్ కాదు, చాలా అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. చాలా హోల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, టేస్టీగా ఏమి ఉండదు, జస్ట్ ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది ఈ దేనివల్ల? బేకింగ్ సోడా వల్ల. ఇంకా బేకింగ్ సోడా మామూలు నేమ్ ఏంటి అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, NaHCO3. ఇంకా యూజెస్ ఏంటో చెప్తున్నారు. బేకింగ్ పౌడర్ ఈజ్ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్స్ సచ్ as tartaric acid. When baking powder is heated or mixed with water, the following reaction takes place. Carbon dioxide produced during the reaction causes bread or cake to rise, making them soft and spongy. So ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల పొంగుతుందంట కేక్ కానీ బ్రెడ్ కానీ, ఆ రంధ్రాలు పడి పొంగుతుంది. దానివల్ల స్పాంజీగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ ఏంటి అంటే, బేకింగ్ సోడాలో కొంచెం మైల్డ్ ఎడిబుల్ యాసిడ్, అంటే మనం తినగలిగే యాసిడ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? సిట్రిక్ యాసిడ్, లెమన్ జ్యూస్, అవునా కదా? అలానే చింతపండులో ఉండేదాన్ని టార్టారిక్ యాసిడ్ అంటాం. ఓకేనా? సో ఒక బేకింగ్ సోడాకి ఒక మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ కలిపితే, ఎడిబుల్ అంటే తినగలిగే యాసిడ్, ఇట్లా కలిపితే మనకి బేకింగ్ పౌడర్ అనేది తయారవుతుందంట. బేకింగ్ పౌడర్ హీట్ చేసిన వాటర్లో కలిపిన ఇలా ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ రియాక్షన్ కూడా మీరు అస్సలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవటం వల్ల ఆ ఫ్లఫీనెస్ వస్తుంది కేక్కి కానీ బ్రెడ్కి కానీ. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ ఆల్సో అన్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్. యాంటాసిడ్ అంటే ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. యాంటాసిడ్ అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియానేనా? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యాంటాసిడ్కి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. యాంటాసిడ్ అంటే ఏంటి అసలు? ఎసిడిటీ వస్తుంది కడుపులో జనరల్గా. ఆ ఎసిడిటీని తగ్గించడానికి మనం వాడే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో, మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాంటాసిడ్ అంటాము, యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ అంటాము. ఓకేనా? కొన్ని యాంటాసిడ్ ట్యాబ్లెట్స్లో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు ఎసిడిటీ వచ్చింది, మీ ఇంట్లో యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ లేవు, మీరేం చేస్తారు?
బేకింగ్ పౌడర్ తినేయచ్చు చక్కగా వాటర్లో కలుపుకొని. ఓకేనా, కామెడీ కాదు, సీరియస్గా కొంత అమౌంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్ మీరు తినేయచ్చు. ఇప్పుడు ఈనో అని చూస్తున్నారు కదా అడ్వర్టైజ్మెంట్స్, గుర్తొస్తున్నాయా? ఈనో ఈజ్ నథింగ్ బట్ ఈ బేకింగ్ పౌడరే. బేకింగ్ పౌడర్ వాటర్లో కలిపితే ఏమైంది అన్నారు? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అన్నారు. చూడండి, ఈనోని మీరు వాటర్లో కలపగానే ఫజ్జీగా వచ్చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఒక కూల్ డ్రింక్ లాగా అట్లా ఫజీగా వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా ఎసిడిటీ పోతుంది. దాంట్లో ఉండేది కూడా సోడియం హైడ్రోజన్ కార్బోనేటే. ఓకేనా, దాంతోపాటు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది వీక్ బేస్ అని చెప్పుకున్నాం కదా. వీక్ బేస్ అవ్వటం వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకేనా, స్టమక్లో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది, రిలీఫ్ ఇస్తుంది. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్. ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ ఏ కలర్లో ఉంటాయి చెప్పండి? రెడ్ కలర్లో ఉంటాయి జనరల్గా. దాంట్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. దీన్ని చెప్పండి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఓకేనా, ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. మళ్ళీ దీన్ని ఎందుకు వాడతారు అనేది మళ్ళీ ఎప్పుడని చెప్పుకుందాం. ఈ యాక్ట్స్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్ లాగా కూడా పనిచేస్తుందంట. ఓకేనా, ఎక్కడన్నా వూండ్స్ అయిన దగ్గర కూడా మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వాషింగ్ సోడా ఫార్ములా Na2CO3. సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా. ఎనదర్ కెమికల్ దట్ కెన్ బి ఆబ్టైన్ ఫ్రమ్ సోడియం క్లోరైడ్ ఈజ్ సోడియం కార్బోనేట్. దీన్ని మనం వాషింగ్ సోడా అంటాం. దీన్ని కూడా మనం సోడియం క్లోరైడ్ నుంచి తీసుకురావచ్చు. ఇక్కడ 10H2O అని ఉంది కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. యూ హ్యావ్ సీన్ అబౌవ్ దట్ సోడియం కార్బోనేట్ కెన్ బి ఆబ్టైన్డ్ బై హీటింగ్ బేకింగ్ సోడా. Recrystallization of sodium carbonate gives washing soda. This is also a basic salt. ఇక్కడ మనం చూసినట్లయితే హీట్ చేస్తే ఏమొచ్చింది? బేకింగ్ సోడాని. సోడియం కార్బోనేట్ వచ్చిందా లేదా? ఏం మాట్లాడుతున్నారు? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని హీట్ చేస్తే ఏమొచ్చింది? సోడియం కార్బోనేట్ వచ్చింది. ఆ సోడియం కార్బోనేటే వాషింగ్ సోడా. ఈ వాషింగ్ సోడాలో కొంత వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం దీన్ని కలిపితే ఏమొస్తుంది? వాషింగ్ సోడా వచ్చేస్తుంది. ఇది కూడా ఒక బేసిక్ సాల్ట్. అంటే ఏంటి? మామూలుగా వాడే సాల్ట్ అని కాదు ఇక్కడ మీనింగ్. బేసిక్ నేచర్ ఉంటుంది దీనికి కూడా. మనకు తెలుసు కదా ఆల్రెడీ, సోడియం కార్బోనేట్ ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. సోడియం కార్బోనేట్ అండ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ యూస్ఫుల్ కెమికల్స్ ఫర్ మెనీ ఇండస్ట్రీస్. చాలా ఇండస్ట్రీస్లో ఇవి యూస్ఫుల్ కెమికల్స్ లాగా ఉంటాయి. సోడియం కార్బోనేట్ ఈజ్ యూస్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. గ్లాస్, సోప్, పేపర్ ఇండస్ట్రీస్లో వాడతారంట. బోరాక్స్ అనే పేరు విన్నారా ఎక్కడన్నా? బోరాక్స్ మీకు చిన్నప్పుడు ఏం నేర్పించారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెయిన్స్. స్టెయిన్ అంటే ఏంటి? మరకలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ వాడుతూ ఉంటాం. బోరాక్స్ని కూడా ఏదో నాకు కూడా గుర్తులేదు, సారీ. కొన్ని టైప్స్ ఆఫ్ స్టెయిన్స్, మరకల్ని రిమూవ్ చేయడానికి బోరాక్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇది కూడా వాషింగ్కే వాడుతూ ఉంటారు. ఆ బోరాక్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్లో కూడా వాషింగ్ సోడాని యూస్ చేస్తారంట. వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి ఫైనల్గా చెప్పండి? వాషింగ్ సోడా అంటే ఏంటి? సోడియం కార్బోనేట్ Na2CO3 ఫార్ములా అడిగింది. సోడియం కార్బోనేట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. మామూలుగా ఇంట్లో క్లీనింగ్ పర్పసెస్కి కూడా మనం ఈ వాషింగ్ సోడాని వాడచ్చు. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మీకు హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అంటే తెలుసా? మీకు తెలీదా? ఎస్ ఆర్ నో అంతే.
హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ తెలుసా? No, నో no. బ్రో. నో. ఫ్యూచర్లో అన్నా తెలుసుకుంటా. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు, ఇదన్నా తెలుసా? తెలుసు అన్న. ఉప్పు నీళ్ళు అంటే ఉప్పు కలిపిన నీళ్ళు కాదు. మామూలుగా మనకి భూమిలో నుంచి వచ్చే నీళ్ళు 2 టైప్స్ ఉంటాయి కదా. మంచి నీళ్ళు అంటారు, ఉప్పు నీళ్ళు అంటారు. మంచి నీళ్ళు అంటే బాగా నురగ వస్తుంది మనం స్నానం చేసేటప్పుడు. ఉప్పు నీళ్ళు అంటే నురగ రాకుండా ఎక్కడికక్కడ పేరుకుపోతుంది సబ్బు. అర్థమవుతుందా? సో దాన్ని ఉప్పు నీళ్ళు అంటారు. హార్డ్ వాటర్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. మంచి నీటిని సాఫ్ట్ వాటర్ అంటారు. హార్డ్నెస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం మనకి. కాబట్టి ఈ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయడానికి కూడా మనం దేన్ని వాడతాము? వాషింగ్ సోడా. వాషింగ్ సోడాని, సోడియం కార్బోనేట్ని వాడచ్చు. ఇక్కడ సోడియం కార్బోనేట్ Na2CO3.10H2O వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే Na2CO3.10H2O అని మనం చూసినప్పుడు జనరల్గా మీరు ఎప్పుడన్నా వాషింగ్ సోడాని చూసారా? ఎవరన్నా? నో బ్రో. నో సార్. వాల్కెనో ఎక్స్పెరిమెంట్స్ మీరు ఏం చేయలేదా? వాల్కెనో ఎక్స్పెరిమెంట్, Yes, sir. వాల్కెనో ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు చూసి ఉంటారు. ఓకే, చూడండి కొంచెం మీ మదర్ని అడిగి వాషింగ్ సోడా ఎక్కడ ఉందో అని అడిగి చూడండి ఒకసారి. వాషింగ్ సోడా మనం చూడటానికి డ్రైగానే అనిపిస్తుంది, పౌడర్ లాగా వైట్ కలర్లో ఉంటుంది, డ్రైగానే అనిపిస్తుంది. కానీ దాంట్లో H2O అనేది మనకు తెలియకుండానే ఉంటుంది. ఓకేనా? దానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. ఓకేనా? అర్థమవుతుందా మీకు చెప్పేది? చూడటానికి డ్రైగానే ఉంటుంది కానీ దాని ఫార్ములా చూడండి, దాంట్లో 10H2O ఉంది. దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. కాపర్ సల్ఫేట్ కూడా, కాపర్ సల్ఫేట్ .7H2Oనా ఇదో 5H2O అంట. ఓకే, ఇదంతా ఓవరాల్గా చెప్తాను. కాపర్ సల్ఫేట్ .5H2O, CuSO4.5H2O దీని ఫార్ములా. ఓకేనా? ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది నాకు గుర్తున్నంత వరకు. ఐదర్ డార్క్ గ్రీన్, బ్లూయిష్ గ్రీన్ లేదా బ్లూ కలర్లో ఉంటుంది కాపర్ సల్ఫేట్. ఇక్కడ వరకు క్లియరా? కాపర్ సల్ఫేట్ CuSO4.5H2O. లేదా ఇట్లా కాదు, కాపర్ సల్ఫేట్ని వాటర్లో వేస్తే బ్లూ కలర్లోకి వస్తుంది. కాపర్ సల్ఫేట్ని వాటర్లో వేస్తే ఏ కలర్లో వస్తుంది? బ్లూ అని ఫిక్స్ అయిపోండి, బ్లూ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు CuSO4.5H2O తీసుకొని టెస్ట్ ట్యూబ్లో తీసుకొని చూస్తే ఏ కలర్లో ఉందంటే బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు ఏం చేశానంటే టెస్ట్ ట్యూబ్ని హీట్ చేశాను, లో ఫ్లేమ్ మీద చిన్నగా హీట్ చేస్తే చిన్నగా కలర్ అనేది మాయమైపోయింది. కాసేపటికి ఏమవుతుందంటే కలర్ మాయమైపోయి వైట్ కలర్లోకి వస్తుంది. తర్వాత చూస్తే ఈ టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో బాయిలింగ్ ట్యూబ్ యొక్క ఎడ్జెస్ మీద, టాప్లో ఎడ్జెస్ మీద చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యి ఉంటాయి. బాయిలింగ్ ట్యూబ్కి టెస్ట్ ట్యూబ్కి తేడా తెలుసా మీకు ఎవరికన్నా? బాయిలింగ్ ట్యూబ్కి టెస్ట్ ట్యూబ్కి తేడా తెలుసా ఎవరికన్నా? No, sir. సైజ్ డిఫరెన్స్ వస్తే బాయిలింగ్ ట్యూబ్ కొంచెం పెద్దగా ఉంటుంది టెస్ట్ ట్యూబ్ కంటే. టెస్ట్ ట్యూబ్ సన్నగా చిన్నగా ఉంటాయి, బాయిలింగ్ ట్యూబ్ కొంచెం పెద్దగా ఉంటుంది టెస్ట్ ట్యూబ్ కంటే. ఓకే, సో ఇక్కడ డ్రాప్లెట్స్ అనేవి వస్తాయి. దీని అర్థం ఏంటి? CuSO4.5H2O ఇలా ఉంటే అది బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ 5H2Oని మనం రిమూవ్ చేస్తామో అప్పుడు దాని ప్రాపర్టీ, దాని కలర్ అనేది మారిపోతుంది. అది వాటర్ రిమూవ్ అయినాయి అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ రిమూవ్ అయిన వాటర్ ఇక్కడ మనకు కనిపించినాయి, అవునా కాదా? రిమూవ్ అయిన వాటర్ ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి దీంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చినాయి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు హీట్ చేశారు, అంతా అయిపోయింది, వైట్ కలర్లోకి వచ్చేసింది. మళ్ళీ ఒక 2 drops వాటర్ వేసి మిక్స్ చేయండి, మళ్ళీ ఏ కలర్లోకి వస్తుంది? బ్లూ. ఆబ్వియస్లీ
In the above activity, copper sulfate crystals which seem to be dry contain the water of crystallization. జనరల్గా CuSO4.5H2O అలా ఉన్నప్పుడు కూడా బ్లూ కలర్లో సాల్ట్ లాగా ఉన్నప్పుడు కూడా అది డ్రైగానే కనిపిస్తుంది మనకి చూడటానికి. కానీ దాన్ని హీట్ చేసి దాంట్లో నుంచి వాటర్ వచ్చినాయి అంటే దాంట్లో వాటర్ ఉన్నాయనే కదా అర్థం. మనకి డ్రైగా కనిపిస్తున్నా కూడా దాంట్లో వాటర్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే దాన్ని హీట్ చేస్తామో ఆ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి వైట్ కలర్లోకి మారుతుంది. ఈ వాటర్ని ఏమంటాము? వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాము. ఒకసారి ప్రొనౌన్స్ చేయండి, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. Water Water of of crystallization. Water of crystallization. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. When the crystals are moistened with water, the blue color reappears. ఎప్పుడైతే ఫస్ట్ ఏం చేసాం, వాటర్ని రిమూవ్ చేసాం, వైట్ కలర్లోకి మారిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే వాటర్ యాడ్ చేసామో మళ్ళీ ఆ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వస్తుంది కాబట్టి దానికి ఆ ఫార్ములాలోకి బ్లూ కలర్ అనేది మళ్ళీ అపియర్ అవుతుంది. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ అ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్. ఒక సాల్ట్లో ఒక ఫార్ములా యూనిట్లో ఎంత వాటర్ అయితే ఉండగలుగుతుందో దాన్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. ఇక్కడ కాపర్ సల్ఫేట్కి అయితే 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక మాలిక్యూల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్కి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి? వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ లాగా 5 ఉంటాయి. ఓకేనా? అదే Na2CO3కి ఎన్ని ఉంటాయి? ఒక మాలిక్యూల్ ఆఫ్ Na2CO3కి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి? 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వీటిని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. ఇది ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఒకసారి 10, ఒకసారి 5, ఒకసారి 20 అట్లా ఏమి ఉండవు. ఎప్పుడైనా ఒక Na2CO3 మాలిక్యూల్కి 10 వాటర్ మాలిక్యూల్సే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ లాగా ఉంటాయి. కెమికల్ ఫార్ములా ఫర్ హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్, దీన్నే మనం హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్, హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ ఇట్లా పిలుస్తూ ఉంటాము. ఇది ఫార్ములా దానికి. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ లేకపోతే CuSO4 అంటాం, కాల్షియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ని. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్తో పాటు చెప్పాలి అంటే కాపర్ సల్ఫేట్ .5H2O, అలానే సోడియం కార్బోనేట్ కూడా. మామూలు సోడియం కార్బోనేట్ అంటే Na2CO3ని, కానీ వాషింగ్ సోడా అంటే ఏంటి? Na2CO3.10H2O. ఓకేనా? సో ఫైనల్గా ఒక కన్ఫ్యూజింగ్ క్వశ్చన్, Na2CO3.10H2O అనేది వెట్టా కాదా? వెట్టా డ్రైయా? wet, bro. Wet. వెట్ అని చెప్పొచ్చు, డ్రై అని చెప్పొచ్చు. చూడటానికి డ్రైగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం వాటర్ ఉంటాయి. ఓకేనా? నో రైట్ ఆన్సర్స్ అంటారు, నో రాంగ్ ఆన్సర్స్ అంటారు కదా, దీనికి కూడా అలా. అనదర్ సాల్ట్ విచ్ పొసెసెస్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈస్ గిప్సమ్. గిప్సమ్ అనే పేరు విన్నారా ఎక్కడన్నా? గిప్సమ్ అనేది మనకి సిమెంట్ తయారీలో వాడతారు. సిమెంట్ అంటే తెలుసా మీకు? ఎట్లీస్ట్ Yes, sir. Yes. ఈ కలర్లో Yes, sir. ఉంటుంది కదా సిమెంట్. సిమెంట్ తయారీలో వాడతారు. కాల్షియం సల్ఫేట్, అది కాల్షియం సల్ఫేట్ .2H2O. ఇది గిప్సమ్ యొక్క ఫార్ములా. ఇది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్సెస్, చాలా హార్డ్గా ఉంటుంది గిప్సమ్ అనేది. సో ఈ గిప్సమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆన్ కేర్ఫుల్ హీటింగ్ ఆఫ్ గిప్సమ్, చాలా కేర్ఫుల్గా 373 కెల్విన్ అంటే ఎన్ని డిగ్రీ సెల్సియస్ చెప్పండి? 373 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర గిప్సమ్ని జాగ్రత్తగా హీట్ చేస్తే, 100కి మించకూడదు, మళ్ళీ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మాత్రమే దీన్ని హీట్ చేస్తే CaSO4.2H2O ఏమవుతుందంట? CaSO4.12H2O అవుతుంది. దీని పేరేంటి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. ఇక్కడ హాఫ్ ఏంటి? ఇక్కడ ఇందాక ఏం చెప్పారు? CaSO4.2H2O అంటే ఒక కాల్షియం సల్ఫేట్ మాలిక్యూల్కి 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, కలిసి ఉంటాయి. ఇక్కడ హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఎలా కలిసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
ఎవరన్నా కొంచెం CaSO4.12H2Oలో H2O మాలిక్యూల్ని హాఫ్ కట్ చేసి పెట్టాలి. దీని దగ్గర ఏం చేయాలి? ఏంటి, ఎవరికి ఐడియాస్ రావట్లేదా? ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే 2 కాల్షియం సల్ఫేట్స్కి ఒక వాటర్ మాలిక్యూలే ఉంటుంది. 2 కాల్షియం సల్ఫేట్స్కి ఒక వాటర్ మాలిక్యూలే ఉంటుంది. రెండిటికి ఒక వాటర్ మాలిక్యూల్ ఉంటే ఒకదానికి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? హాఫే కదా. సో అలా రిప్రజెంట్ చేశారు అంతే. ఇదేమి వాటర్ మాలిక్యూల్ని హాఫ్కి కట్ చేసి అంటించుకోదు. రియల్ లైఫ్లో 2 కాల్షియం సల్ఫేట్స్కి ఒక వాటర్ మాలిక్యూలే ఉంటుంది. అంటే ఫార్ములాలో ఏం చెప్పారు? వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ రాసేటప్పుడు ఒక ఫార్ములా యూనిట్కి ఎంత వాటర్ ఉంటుందో అంతే రాయాలన్నారు కదా. కాబట్టి ఒక ఫార్ములా యూనిట్కి హాఫే కదా ఉండేది. అట్లా చూసుకుంటే రెండింటికి ఒకటి ఉంది. 2 కాల్షియం సల్ఫేట్స్కి ఒక వాటర్ మాలిక్యూలే ఉంటుంది అంటే ఒకదానికి హాఫే కదా ఉండేది. ఇట్లా రిప్రజెంట్ చేసాము. దాని ఇన్నర్ మీనింగ్ అయితే అది. సో ఇట్లాంటి దాన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ని ఏమంటారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. Plaster of Paris. This is called plaster of Paris, POP, the substance which doctors used as plaster for supporting fractured bones in right position. ఎంతమంది చేతులు కళ్ళు విరగొట్టుకున్నారు ఆల్రెడీ? 14 years of your ఏజ్లో ఒకసారి హ్యాండ్ రైజ్ కాదు, చెప్పండి ఎవరన్నా ఉన్నారు? ఎవరన్నా ఎక్స్పీరియన్స్ పీపుల్? ఎవరు లేరా? కామెడీ. ఓకే, ఫ్రాక్చర్డ్ బోన్స్ ఏవైతే ఉంటాయో పిండి కట్లు అంటాం కదా. ఎవరన్నా విన్నారా ఈ పేరు? గట్టిగా ఉంటుంది కట్టు అనేది. అది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే కడతారు కట్టు. పిండితో కట్టరు. అదేంటి, బియ్య పిండితో, శనగ పిండితో, వీటితో కట్టరు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కడతారు కట్టు. ఓకే, చాలా వాటర్లో కలిపాం. ఇదేమో పౌడర్ లాగా ఉంటుంది. వన్స్ వాటర్లో కలిపామంటే గట్టిగా తయారవుతుంది. ఓకేనా? సో ఇది ఇంకో చోట కూడా వాడతారు. ఇంట్లో ప్లాస్టింగ్ చేయాలి అంటారు ఉంటారు కదా. ఈ మధ్య బాగా ఫ్యాషన్ కదా అది. పైన సీలింగ్కి ప్లాస్టింగ్ చేపిస్తారు. అక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతారు. తెలుసా అందరికీ దీని గురించి? శివాని వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంది, ముందు కూడా గమనించాను. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వైట్ కలర్ పౌడర్ అంట. ఎప్పుడైతే దీన్ని వాటర్తో మిక్స్ చేస్తామో అది గిప్సమ్ లాగా మారుతుంది. గిప్సమ్ అనేది ఏం చెప్పాము? హార్డ్ సబ్స్టెన్స్ అని చెప్పాం కదా. సో ఎప్పుడైతే వాటర్లో కలిపేస్తామో అది హార్డ్ సబ్స్టెన్స్ లాగా మారుతుంది. ఇది ఈక్వేషన్. గిప్సమ్ నుంచే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేస్తాం. కానీ గిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయాలంటే కంట్రోల్డ్ కండిషన్స్ కావాలి. ఏంటవి? 100 degrees Celsius. ఎవరన్నా కనీసం అస్సలు ఉన్నారా ఇక్కడ? So you might have noticed that only half a water molecule is shown to be attached to the water of crystallization. ఓకే, ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. 2 ఫార్ములా యూనిట్స్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్. 2 కాల్షియం సల్ఫేట్లు ఒక వాటర్ మాలిక్యూల్ని షేర్ చేసుకుంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ ఫర్ మేకింగ్ టాయ్స్. ఇంకా వేటికి వాడతారు అంటే టాయ్స్ తయారు చేయడానికి. ఇదంతా ఎందుకు? మనకి బాగా ఇష్టమైన ఫెస్టివల్ దగ్గరికి రాబోతుంది. ఏంటది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించింది ఒకటి, గణేష్ చతుర్థి. గణేష్ విగ్రహాలు చేయడానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. టాయ్స్, మెటీరియల్స్ ఫర్ డెకరేషన్ అండ్ మేకింగ్ సర్ఫేసెస్ స్మూత్. ఏదైనా సర్ఫేసెస్ని మంచి స్మూత్గా చేయాలన్నా కూడా ఇది వాడతారు అంట. మరి
Try to collect the information for calling calcium sulfate hemihydrates as plaster of Paris. ఓకే, మీకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకు అంటారు? ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమంటున్నారు. ఓకేనా, చేస్తారా? Yes, sir. ఎస్ సార్. Okay, ఎస్ bro. సార్. ఓకే, చాలా తప్పు చేశాను నేను ఈరోజు క్యాప్షన్స్ ఆన్ చేసుకోకుండా. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఈరోజు హ్యాండ్ రైజ్ ఆప్షన్ కూడా లేదు ఆఖరికి. ఓకే, అందరికీ చార్ట్ కనిపిస్తుంది కదా? ఎస్ ఎస్ సార్. Yes, bro. ఆనెస్ట్గా నిద్రపోకుండా క్లాస్ విన్నాము, కరెక్ట్గా రెస్పాండ్ అయ్యామని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి చాట్లో. చాట్లో హ్యాండ్ రైజ్ అన్నా చేయండి, లేకపోతే హలో నేను అని అన్నా పెట్టండి, ఏదో ఒకటి చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. కొబ్బరి చిప్పు పెట్టింది. గ్రేట్. అంటే ఏమో, నాకైతే నమ్మకం ఉంది మీరు వింటున్నారు అని, బట్ నాకు అది రీచ్ అవ్వట్లా మీకు అది ఓకే వెళ్తుంది అని. కానీ ఈరోజు క్లాస్ కొంచెం బోరింగ్, ఎందుకంటే ఇది జస్ట్ థియరీ కదా. థియరీ ఈ సాల్ట్స్ ఓన్లీ థియరీ. నిన్న క్లాస్ బాగానే ఉంటుంది, ఈరోజు క్లాస్ కొంచెం ఇట్లాంటి క్లాసే. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సార్, చెప్పండి, డౌట్స్ ఉన్నాయా? మీరు ఎస్టీ పెడతానన్నారు కదా సార్, అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పిన టాపిక్స్ అన్ని పెడతారా? ఎప్పుడు పెడతా అన్నాను అసలు? ఫిజిక్స్ సారీ ఓకే. లేదు, ఓన్లీ హీట్. రేపే కదా ఎగ్జామ్. ఓకే సార్. సండే ఎవరికన్నా సండే కూడా స్కూల్ ఉందా? ఎవరన్నా లక్కీ పీపుల్ ఉన్నారా? ఒకసారి చెప్పండి. ఇట్లాంటి క్వశ్చన్స్కి వస్తారు ఆన్సర్ చేయరు. ఓకే, బాగా ఎంజాయ్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఉండండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. Okay, bye. Thank you, sir. Thank you, bro. Thank you, sir.